ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇక్కడ పూజ కార్యక్రమాలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? పూజ చాలా భక్తి ప్రపత్తులతో సాగుతున్నాయి. జోరున వర్షం పడుతున్నప్పటికీ భక్తులందరూ వచ్చి, ఆడపడుచులు ముత్తైదులు వచ్చి ఈ పూజను నిర్వర్తిస్తున్నారంటే వారికి ఈ వ్రతం మీద ఎంత గట్టి నమ్మకం ఉందో అర్థమవుతుంది. ఆలయ ఈవో గారు, ఆలయ సిబ్బంది కూడా చక్కటి ఏర్పాట్లు చేశారు. వర్షం రాకుండా ఉంటే ఇంకా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఈ పూజ సాగేది. వర్షం వచ్చినప్పటికీ చూస్తున్నారు కదా, భక్తి ప్రపత్తులతో అనుకున్న విధంగానే పూజలు ముందుకు సాగుతున్నాయి. అంటే ఈ చీరలు పంచిపెట్టడం, పసుపు కుంకుమ ఏదైతే ఉందో ఈ సంవత్సరమే మొదలు పెట్టారా సార్? ఇంతకు ముందు కూడా ఇది ఇలాగ జరుగుతూ వస్తుందా? గత 5-6 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ పరంపరను కొనసాగించాలని పవన్ కళ్యాణ్ గారు కూడా నిర్ణయంతో ఉన్నారు. ఆ మేరకు 12,000 చీరలు ఈ పూజ కోసమే ఆయన పంపించారు. ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి చీరలు అందజేస్తారు. మరి 12,000 మందిని అంటే అనౌన్స్ చేసినప్పుడు భక్తులు ఒకరినొకరు తోసుకోవడం కానీ, రద్దీ కానీ ఇలాంటివి ఉంటున్నాయి కదా, అలా ఇక్కడ ఏం జరగలేదంటారా? అందుకనే 6,000కు పరిమితం చేశాం పూజలు. పొద్దున్న 6ంటికి బిగిన్ చేసిన ఒక బ్యాచ్కి 1,500 మంది పట్టే అవకాశం ఉంది. కంఫర్ట్గా కూర్చొని పూజ చేసే అవకాశం ఉంది. అందుకనే 4 బ్యాచ్లు. ఎందుకంటే ముత్తైదులు అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి ఎక్కువసేపు వాళ్ళు ఉంచడం భావ్యం కాదు కాబట్టి 1 గంట వరకు కార్యక్రమాలు జరిగి 1 గంటతో ముగిసే విధంగా ప్లాన్ చేశారు. ఆ మేరకే కొనసాగుతుంది. ఇప్పుడు ఈ పసుపు కుంకుమలో ఏమేమి ఇస్తున్నారు వాళ్ళకి? ఒక చీర, పసుపు, కుంకుమ, దేవస్థానం వాళ్ళు పూజా సామాగ్రి అందజేస్తున్నారు. ఓకే సార్. అలాగే మనకి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వస్తుంది కదా, ఆయన డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత వచ్చే ఫస్ట్ పుట్టినరోజు, దీన్ని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ? జనరల్గా పవన్ కళ్యాణ్ గారు అయితే వ్యక్తిగతంగా పుట్టినరోజుకు దూరంగా ఉంటారు. ఆయన ఆ రోజు పుస్తకం చదువుకోవడమో, పూజ చేసుకోవడమో ఏదో ఉంటారు. కానీ ఆడంబరంగా కలవడాలు, కేక్ కట్ చేయడాలు, బొకేలు తీసుకోవడాలు అటువంటివి ఎక్కడ ఉండవు. ఆయన ఏకాంతంగా ఉంటారు. ఆ రోజు ఎక్కడో ఒక చోట కూర్చొని చదువుకుంటూ ఉంటారు. అభిమానులు అయితే వేడుక చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పండగ. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే అభిమానులకి, జన సైనికులకి అందరికీ ఒక పెద్ద. మామూలుగానే జన సైనికులు బాగా పండగ చేసుకుంటారు కదా, ఈ డిప్యూటీ సీఎం అయిన తర్వాత జన సైనికులు ఇప్పుడు ఎలా, పిఠాపురం వాసులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? పిఠాపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజు బ్లడ్ డొనేషన్ జరుగుతుంది, బట్టల పంపిణీ జరుగుతుంది, అనాథాశ్రమాలకి ఆహారం అందిస్తారు, బట్టలు అందిస్తారు. అదేవిధంగా ఈసారి ఏం చేశామంటే ఆయన అటవీ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఎన్విరాన్మెంట్ కూడా ఆయన పరిధిలోనే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. ఆ రోజున పరిసరాలను శుభ్రం చేయడం, మొక్కలు నాటం. ఆంధ్రప్రదేశ్ అంతా మొక్కలు నాటుదాం. మన పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 20,000 మొక్కలు నాటాలని ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.